అందరూ అభిమానించే డీజే న్యూస్‌కి స్వాగతం. మరిన్ని వార్తా విశేషాల కోసం డీజే న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ప్రపోజల్స్ పంపించాలి. ఓన్లీ జస్ట్ క్యాజువల్ విజిట్ చేసేది. కూడా మన ధర్మం ఒక ఉంటే మంచిది అనేది కాబట్టి మన గుడికి దగ్గరలో పెట్టుకుంటే మంచిది. ఇక్కడికి మనకు వచ్చే భక్తుల సంఖ్య 3-4 పెరుగుతుంది. సో ఆ రోజు మనం భూమి వెళ్ళిపోవాలన్నా ఇంకోటి పక్కన కాబట్టి ఆ రోజు మనం ఈరోజు ప్రొక్యూర్ చేసుకోవాలి. రేపు మాస్టర్ ప్లాన్ మనం పుష్కరిని ముందుకు జరుపుతున్నాం కాబట్టి అక్కడ ఉన్న డిస్కషన్ చేయడం జరిగింది. ఈ గారికి ప్రత్యేకంగా వికాసాన్ని రివైజ్ రిపోర్ట్స్ ఏమన్నారు, ఈ గారికి కూడా ఫోన్లు చెప్పాను, నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మనం వాటర్ లేదు, రెడ్బై ఉన్నాం. టోల్ గేట్ ఉన్నది లెఫ్ట్ సైడ్, టోల్ గేట్కి లెఫ్ట్ సైడ్ సత్రం ఉంది, అది మనం వాటర్ లేదు. మాట్లాడినాడా మనం తీసుకున్నది నిజము, ఆ రోజు డబ్బులు పెట్టిన నిజము కాబట్టి తిరిగి ఇచ్చేద్దాం. ఈ న్యూసెన్స్ అంతా కూడా మనం ఈ లెగసీలో ఇది కంటిన్యూ కాకుండా మనం క్లోజ్ చేసుకోవడం బెటర్. అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా కోర్టు ఇష్యూస్ తలకాయ పుస్తకం కూడా ఉంటుందంటే మళ్ళీ అప్పుడు మంత్రి గారు కూడా చెప్పారు, నేను ఈవో గారితో మాట్లాడుతున్నా దాన్ని క్లోజ్ చేద్దాము. సో ఇప్పుడు రెండు బోర్డుల్లో ఈ సత్రాన్ని అప్పగించే క్రమంలో వాళ్ళందరూ అన్కండిషనల్గా ఇప్పుడు వచ్చి మాకు అప్పచెప్పండి మేము నడుపుకుంటాం అనుకుంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే మళ్ళీ ఎవరైనా కోర్టుకి వెళ్ళి ఆ డబ్బులు మిస్యూజ్ చేయకుండా ఈవో గారు ఎవరు ఈవోగా ఉంటే వాళ్ళని కన్వీనర్గా పెట్టి వాళ్ళకి అప్పచెప్తాం అనేది నా ఆలోచన. అమౌంట్ కాదు, బిల్డింగ్ కూడా అమౌంట్ కూడా సత్రం కూడా ఏనాడైనా మిస్యూజ్ అయినా ఈరోజు స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం యొక్క బోర్డు మీటింగ్ జరిగింది. ధర్మకర్తలి మండలి సమావేశానికి ముఖ్య అతిథిగా మన స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ మురళీమోహన్ గారు అటెండ్ అయ్యారు. అదేవిధంగా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం నిర్వహించాం. దీంట్లో 16 అంశాలని అజెండాలో ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా మనకి ఇక్కడ కొన్ని అంశాలు, ప్రధానమైన అంశాలు మాట్లాడుకుంటే ఇక్కడ మనకి బంగారు రథం ఉంది. దాన్ని మాడవీధిలో తిరుగుతున్నప్పుడు చాలామంది భక్తులకి దైవ దర్శనం సరిగ్గా జరగడం లేదు, కొద్దిగా హైట్ పెంచితే బాగుంటుందని అనుకున్నారు. సో దాన్ని ప్రధాన అంశంగా తీసుకొని దాని హైట్ 2.6 అడుగులు, అంటే సుమారుగా 2.5 అడుగులు హైట్ పెంచడం వల్ల కింద బేసు అదేవిధంగా చక్రాలు పెంచుకోవడం వల్ల భక్తులందరికీ కూడా వినాయక స్వామి దర్శనం చాలా బాగా జరుగుతుందనే ఉద్దేశంతో అది మొదటి అంశంగా మేము ప్రవేశపెట్టాం. దాన్ని భక్తులందరూ కూడా ఆమోదించారు. సో దానికి టెండర్స్ పిలుస్తున్నాం. మనకి BHIL ఎంప్లాయీస్ కొంతమంది వచ్చి విజిట్ చేసిపోయారు. సో వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం దాన్ని జాగ్రత్తగా ఎటువంటి స్ట్రక్చర్కి ఇబ్బంది లేకుండా హైట్ పెంచే దానికోసం మనం తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి 1860 సెంట్లు భూమి కూడా మనకి ఆల్రెడీ ప్రభుత్వం నుంచి మనకి కేటాయిస్తూ జీవో ఇచ్చారు. అది ప్రొటెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ కొనకుండా ఊరికే మన హద్దురాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఒక తీర్మానం ఇచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా వివిధ టెండర్స్ మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో జరుగుతాయి కాబట్టి అవన్నీ కూడా బోర్డు సభ్యులకి వివరించి వారి యొక్క ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది. అందుకంటే ముఖ్యమైన అంశం మనకి దళిత సత్రం గత 20 సంవత్సరాల నుంచి మనకి కొద్దిగా పెండింగ్లో ఉండిపోయింది. దీనికోసం హైకోర్టులో 2-3 పిటిషన్స్ కూడా, రిట్ పిటిషన్ కూడా పెండింగ్ ఉన్నాయి. 21వ సంవత్సరంలో మనం ఒక తీర్మానం, ఈ బోర్డు తీర్మానం చేసింది. దళిత సత్రం మనం ఏదైతే 5 సెంట్ల భూమి తీసుకున్నామో దానికి ఆల్టర్నేటివ్గా మన మరదాంబిక కళ్యాణపురంలో ఒక బ్లాక్ ఇచ్చేటట్టు 30 లక్షల డబ్బులు ఇచ్చేటట్టుగా తీర్మానం ఉంది. ఆ తీర్మానం మనం నివేదిక పంపించడం, అది 21 నుంచి అలాగే పెండింగ్ పడిపోయింది. ఇక్కడ ఆ టైం గడిచే కొద్దీ కొత్త అంశాలు చర్చకు వస్తూ కొత్త డిమాండ్ రావడం జరిగింది. ఈరోజు కూడా వివిధ సంఘాల వ్యక్తులందరూ వచ్చి మాకు 3 మరదాంబిక కళ్యాణ మండపం మొత్తం కూడా బ్లాక్ మొత్తం కూడా మాకు ఇస్తే బాగుంటుంది, ఇప్పటికే డిలే అయిపోయింది కాబట్టి దీని మీద సానుకూలంగా నిర్ణయం తీసుకోమని అడిగారు. సో బోర్డులో చర్చించిన తర్వాత
ఆ మరదాంబిక కళ్యాణపాలలో 2 బ్లాక్స్ ఇచ్చేటట్టు, అదేవిధంగా 50 లక్షల రూపాయల వరకు వాళ్ళు మరీ దాని మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి కాబట్టి గత 20 సంవత్సరాల నుంచి ఆల్రెడీ 10 లక్షల మన దగ్గర డిపాజిట్ ఉంది. దాంతో అంతా కలిపి టోటల్గా 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేలాగా, అదేవిధంగా 10 లక్షలతో మినిమం రిపేర్స్, పెయింటింగ్ కానివ్వండి, లేకపోతే వాటర్ పైప్స్, ఎలక్ట్రిసిటీ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి 10 లక్షల రూపాయలతో వాటిని మరమ్మతులు చేసేదానిగా మనం మన బోర్డులో చర్చించిన తర్వాత తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానాన్ని మనం కమిషనర్ గారికి పంపించి వారి అనుమతి తీసుకొని, ప్రభుత్వ అనుమతి తీసుకున్న తర్వాత ఆ బ్లాక్ 2 కానీ 3 కానీ లేకపోతే 1 కానీ 2 కానీ వాళ్ళతో చర్చించిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం, ఒక కమిటీని ఫామ్ చేసి ప్రభుత్వ ఆధ్వర్యం అంటే ఈఓ గారు లేకపోతే ఈఓనో లేకపోతే చైర్మన్ గారు లేకపోతే ఎమ్మెల్యే గారిలో కమిటీలో ఉండి కింద ఆర్గనైజేషన్ చేసేదానికి కొంతమంది దళిత సత్రాలకు సంబంధించిన వ్యక్తులను పెట్టుకొని కొంతకాలం నడపాలని, కోర్టు కేసులన్నీ పోయే వరకు నడపాలని బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది.